అందరికీ నమస్కారం అండి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రామాలయం వద్దకు వెళ్లి దండ వేస్తే ఆ దండ వెంటనే ఒక ఆమె తీసేసింది. మరియు అక్కడ ఎవరైతే దండ వేయడానికి వెళ్లారో స్పీకర్ గారితో పాటు వాళ్ళని అక్కడున్న వ్యక్తులు కర్రలకి మేకులు కొట్టుకుని ఆ మేకులతో ఆ యొక్క వ్యక్తుల మీద దాడి చేశారు. అసలు విషయం ఏమిటనేది పూర్తిగా తెలియాలంటే చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆకువీడు రామాలయం. ఆకివీడులో అయితే ఒక రామాలయం ఉందన్నమాట. ఆ రామాలయం పూజలకు నోచుకోవట్లేదని చెప్పి సాక్షి పేపర్ వారు రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా అని చెప్పి పాటలు పాడేదేనా, లేకపోతే దుస్థితిలో ఉన్న ఈ రామాలయాన్ని వచ్చి ఎవరైనా బాగు చేస్తారా? ఇక్కడ రాముల వారి గుళ్ళో చెత్త పాడేస్తున్నారు, ఈ యొక్క సరౌండింగ్స్ అంతా కూడా చాలా చెత్తగా తయారు చేస్తున్నారు స్థానికులు అని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ వేశారు. ఆ ఆర్టికల్ చూసి మన రఘురామకృష్ణరాజు గారు గుండి నియోజకవర్గం ఎమ్మెల్యే మాట స్పీకర్ గా కూడా ఉన్నారు. ఆయన ఆర్టికల్ చూసి బాధపడి రాముల వారు ఇంత దుస్థితిలో ఉండడం ఏంటి, మనం ఈ శ్రీరామనవమికి అక్కడికి వెళ్ళి ఆ రాముల వారి యొక్క గుడి పునర్నిర్మించేలాగా చూద్దామని చెప్పి వెళ్ళారన్నమాట. చాలా బందోబస్తుగా అక్కడికి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు. వెళ్తే అక్కడ రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి రాముల వారి గుళ్ళో రాముల వారికి దండ వేయడానికి వెళ్తుంటే అక్కడ స్థానికులు అందరూ వచ్చి మీరు రాముల వారికి దండ వేయడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుకున్నారు. ఇక్కడ అందరం కూడా మేము క్రిస్టియన్స్ ఉంటున్నాం, అందువల్ల ఇక్కడ రాముల వారికి మీరు దండ వేయడానికి కుదరదు, ఇక్కడ గుడి కట్టడానికి కూడా కుదరదని చెప్పారు. అక్కడ రాముల వారి గుడి ఉంటే శ్రీరామనవమి నాడు అసలు దండ వేయకపోవడం అనేది చాలా దారుణమైతే, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇలా అడ్డుకుని అక్కడ ఉన్న వారందరూ కూడా మేము ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటున్నాం కాబట్టి మీరు ఎవరో కూడా దండ వేయకూడదు, దండం పెట్టకూడదు అని చెప్పి శ్రీరామనవమి నాడే చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అంతటితోనే ఆకుండా రఘురామకృష్ణరాజు గారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరైతే కొంతమంది జనసేన నేతలు ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు ఎవరైతే అక్కడ చుట్టుపక్కల గుమ్మిగూడి వచ్చారో వాళ్ళందరూ కూడా కర్రకి మేకులు కొట్టిన దాంతో దాడి చేశారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత చికిత్స పొందుతున్నారు. తర్వాత ఇదే ఘటనపై మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ట్వీట్ చేశారన్నమాట. ఇది చాలా దారుణమైన సంఘటన అని చెప్పి, అసలు శ్రీరామనవమి నాడే ఒక గుళ్ళోకి వెళ్ళి రాముల వారికి దండ వేయలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎంత దారుణం అనేది ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాలి. మరియు అక్కడికి ప్రశ్న అనే యూట్యూబర్ గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ వెళ్ళారు. అక్కడ ఉన్న ఒక ఆమె అయితే ఇది రాముల వారి ఆలయం కాదు, గొంతేనమ్మ వారి ఆలయం అని చెప్పింది. రాముల వారు అయితేనేం గొంతేనమ్మ వారు అయితేనేం ఇద్దరు హిందూ దేవుళ్లే కదా. కాకపోతే రఘురామకృష్ణరాజు గారు ఎప్పటి నుంచో ఇది రామాలయంగానే రిజిస్టర్ అయి ఉంది. మరియు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి కూడా రామాలయం పేరు మీదే కరెంటు బిల్లు కూడా కడుతున్నట్టుగా ఉందని చెప్పి మొత్తం ప్రూఫ్స్ చూపించారు. మరియు అక్కడ రామాలయాన్ని నిర్మించడానికి కూడా రఘురామకృష్ణరాజు గారు పూనుకున్నారు. అక్కడ ఏదైతే రామాలయం పాడుపడిపోయిందో అదే స్థానంలో కొత్త రామాలయాన్ని నిర్మించడానికి కూడా ఒక నమూనాను కూడా ఆయన రిలీజ్ చేశారు. త్వరలో ఇక్కడ రామాలయం కడతాం అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారన్నమాట. ఖచ్చితంగా ఎలాంటి సామాజిక విషయాలు తెలుసుకోవాలంటే మన పీజే న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.